కంటి మసకలను నివారించుకొని మంచి చూపును ఎలా పొందాలి? మసకలు లేని వాళ్ళు, ఇంతవరకు కంటి సమస్యలు రాని వాళ్ళు, ఇక ముందు అలాంటి సమస్యలు రాకుండా కళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలి? ఈ సమస్య గురించి ఈనాడు మనం చెప్పుకుందాం. కళ్ళు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఒక 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో దాటిన తర్వాత అనేక దృశ్యాలు చూసి, అనేక గ్రంథాలు చదివి, అనేక రకరకాల సంఘటనల్లో ఏదో పొగో దుమ్మో ధూళో కళ్ళల్లో పడి దెబ్బతింటం సహజం. కానీ పుట్టినప్పటి నుంచి బిడ్డలకు కళ్ళు దెబ్బతింటూ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడాలో తెలియక తల్లిదండ్రులు, అలాగే పెద్దవాళ్ళు అందరూ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. చిన్నప్పుడు పిల్లలకి ఇంతలా భూతద్దాలు తగిలిస్తున్నాం వాళ్ళకు. చిన్న లేత ముఖాలకు, ఇంకా ఆ పసిమి వాడని ముఖాలు, పాలు కారేటువంటి ముఖాల మీద మనం ఇంతలా అద్దాలు పెట్టి వాటికి తాడు చుట్టి పిల్లలకు, ఎంత అసహ్యకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా మన కళ్ళను మనం కాపాడుకోవాలి. ఇంకా మీకు ఆహార వేదములో, సౌందర్య వేదములో అనేక మార్గాలు చెప్తాం. ముందుగా మనం కొన్ని యోగ కానుకలను ఇప్పుడు ఈ విభాగంలో అందుకుందాం. అందరూ చూడాలమ్మా, మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఇంటెల్లపాదికి అవసరమైనటువంటి చక్కని మార్గాలు మనం తెలుసుకోబోతున్నాం. ఉదయం పూట సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నప్పుడు ఆ బాలభానుని బంగారు లేత కిరణాలు ప్రసరించే సమయములో సూర్యదేవునకు ఎదురుగా నిలబడి, తూర్పుకు ఎదురుగా నిలబడి వినమ్రతతో ఒక్కసారి ఆ ప్రత్యక్ష భగవానునికి నమస్కరించి, తండ్రి నా కళ్ళు దెబ్బతింటూ ఉన్నాయి, లేదా నా కళ్ళు ఎప్పటికీ దెబ్బతినకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి, నాకు మంచి చూపును ప్రసాదించు. ఇలా అన్నంత మాత్రాన ఇదేమో అజ్ఞానమనో మూఢనమ్మకమనో భావించకు. ఏ శక్తి వల్ల నువ్వు వెలుగును పొంది నీ జీవితాన్ని నువ్వు గడుపుకుంటూ ఉన్నావో ఆ శక్తికి కృతజ్ఞతతో నమస్సులు తెలియచేయటం అనేది మానవుని యొక్క బాధ్యత. నమస్కరించి చక్కగా నీ ముఖాన్ని ఆ కిరణాలకు ఎదురుగా నిలిపి కళ్ళు మూసుకొని ఆ కిరణాలు నీ కళ్ళ మీద పడేటట్లుగా, అంటే ఆ ఎండ, లేత ఎండ నీ కళ్ళ మీద పడేటట్లుగా ఆ భంగిమలో మనము నిల్చోవాలి. ఇక్కడ చూడండి, ఆచార్యులు చూపిస్తున్నారు. ఎదురుగా నిలబడి ఆ ఎండ కళ్ళ మీద పడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. మనం కళ్ళు మూసుకుంటే ఈ రెప్పలలో నుంచి, రెప్పల పైభాగం నుంచి లోపలకు సూర్యకిరణాలు ప్రవేశించుకొని చొచ్చుకొని పోతాయి. చొచ్చుకొని పోయినప్పుడు గతంలో మీకు కొన్ని వ్యాయామాలు చెప్పాను చూడండి. కళ్ళు తెరిచి చేసేటువంటి వ్యాయామం అంటే ఇట్లా కిందకు ఇలా పైకి చూడటం, ఇలా కిందకు పైకి చూడటం, ఇలా పక్కలకు చూడటం. ఇది కళ్ళు మూసుకొని చేయాలి. మీరు కళ్ళు మూసుకొని చేసేటప్పుడు ఏమవుతుంది? ఈ కిరణాలు అన్ని దిశలకు లోపల వైపుకు చొచ్చుకొని పోయి కళ్ళలో ఎక్కడ ఏ లోపము ఉన్నా దాన్ని సరిదిద్దగలుగుతుంది. లోపము లేకపోతే రాకుండా చేయగలుగుతుంది. కిందకు పైకు కళ్ళు మూసుకొని గుడ్లను పైకి కిందకు ఆడించాలి. అలాగే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చక్కగా అటు ఇటు తిప్పాలి. అలాగే గుండ్రముగా ఎడమ నుంచి కుడికి అన్ని వైపులకు నిదానముగా గుడ్డును తిప్పండి. అలసట రానివ్వకండి, హడాబుడిగా చేయకండి. నిదానముగా చేస్తూ మనసులో సూర్యకిరణాలు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉన్నాయి. కళ్ళలో ఉన్నటువంటి మసకలకు కారణమైనటువంటి చెడు పదార్థము కరగిపోవచ్చున్నది. నాకు దృష్టి వస్తూ ఉంది, నా కళ్ళు బాగా నిర్మలముగా తయారు కాబోతున్నాయి అనే భావన పెట్టాలి. యద్భావం తద్భవతి. ఏ భావమును నీవు కలిగి ఉన్నావో అదే ఫలితమును నీకు ప్రకృతి కలుగజేయుచున్నది. అందువల్ల ప్రత్యక్ష భగవానుడైన, ఆరోగ్యానికి అధిదేవత అయిన సూర్యుని యొక్క ఆ లేత బంగారు కిరణాలను మన నేత్రాలకు తాకించి కొద్దిసేపు, ఒక 2-3 నిమిషాల సేపు మనము ఈ సాధనను చేయాలి. ఇలా చేసిన తర్వాత జల చికిత్సలో భాగంగా
ఇక్కడ మీకు చేసి చూపించడం జరుగుతుంది. చాలా సులభం, మీరు ఇంట్లో చేయొచ్చు, కానీ ఖర్చు లేదు. జాగ్రత్తగా ఇటే చూస్తూ ఉండండి. చూడండమ్మా, ఇలా కూర్చొని ముందు ఒక పాత్ర పెట్టుకొని లేదా వాష్ బేసిన్